బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు. మరి మన గురువు గారైనటువంటి పత్రిజి గారికి గురువు అయినటువంటి సదానంద యోగికి ఆత్మ ప్రణామాలు. మరి నందప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడ ఈ ఫౌండర్ ఇదంతా చేసినటువంటి మన సుధాకర్ సార్ గారికి కోటాను కోట్ల హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు ప్రభాకర్ సార్కి కూడా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఈ మౌన ధ్యానాన్ని నడిపిస్తున్నటువంటి మన ఒట్టికోటి ఉనికిలి సుబ్బారావు సార్ గారికి ఎన్ని కోట్లు వందనాలు తెలియజేసినా తక్కువని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట నేను మెడిటేషన్కి వచ్చింది తక్కువ కాలంలో వచ్చాను, 2025 అనుకోండి. మా అమ్మాయి పిలుచుకొని వస్తే సరే ఒకసారి ధ్యానానికి రమ్మంటే ఇక్కడికి వచ్చాను జాతవనము. అంటే ఫస్ట్ సంక్రాంతి సంబరాలకు వచ్చాను సార్. నేను సంక్రాంతి సంబరాలకు వచ్చినప్పుడు ఒకసారి చూసి కొంచెం చూసుకునేసి వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం వచ్చి రోజు నాకు ఫోన్లో కాల్ చేసేదన్నమాట. వాళ్ళు ఉండేది చదువులో, నేను ఉండేది చిత్తూరులో. మహామౌన ధ్యానానికి సుబ్బారావు సార్ గారు వచ్చిన్నారు. ఎంత బాగా చెప్తారంటే మౌనంగా ఉంటారు, కనీసము మాట్లాడరు, మనకి ఏమి కావాలో రాసి చూపిస్తారు అని చెప్పేసరికి నాకు కొంచెము, ఎందుకంటే సార్ని ఖచ్చితంగా కలవాలనేసి ఉద్దేశంతో ఒకసారి కలవడం జరిగింది సార్ని. సుబ్బారావు సార్ గారిని కలిసిన తర్వాత నాకు అనేటువంటి నాలో ఏమేమి ఉన్నాయో నాకు అన్నీ వచ్చాయి. కానీ సుబ్బారావు సార్ ఏంది నేనేది, ఇప్పుడు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరిని కూడా పిలవడము చేయడం ఏమి లేదు. నన్ను ప్రత్యేకంగా పిలిచి నేను ఏదో మౌన ధ్యానం చేసుకుందామని వస్తే నన్ను మౌన ధ్యానం కూడా చేయించడం లేదు. కూడా పెట్టుకునేసి సార్ ఏ పనులు చెప్తా అవి చేయనే సరిపోతా ఉంది. సార్ నేను నాకు మౌనం చేయాలనిపిస్తుందంటే అవి ఎంత అవసరం లేదు, నువ్వు రా అంటాడు, మైక్ చేతికి ఇచ్చేస్తాడు, లేదంటే ఆ పని చేయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చిందే తక్కువ కాలం, 23/6/2020 ఫస్ట్ టైం మౌన ధ్యానానికి వచ్చాను. కానీ సార్ పరిచయం అప్పటికి లేదు. 7వ రోజుకంతా ముఖ్య శిష్యుడిని అయిపోయాను నేను. ఎందుకంటే ఎక్కడ పోయినా నువ్వు ఖచ్చితంగా రావాలి అంతే. జగన్నాథ్ గేట్కి తీసుకుపోయారు, అక్కడ ఉన్నటువంటి మొత్తం చూపించేశారు నాకు. ఇంకా ఆడ ఏం మిగిలింది ఏమి లేదు. ఆ కొండపైన ఉండే ప్రత్యేకతలు, అక్కడ ఉన్నటువంటి కోనేరు గురించి మొత్తం చూపించేశారు. నెక్స్ట్ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తప్పించుకున్నాం కదా, ఈ రోజు నుంచి మనం వెళ్ళిపోదామనేసి చిత్తూరుకి వెళ్ళిపోతే మళ్ళా ఇది చేశారు. వచ్చిందని ఖచ్చితంగా నువ్వు రావాలని. సరే గురువు గారు ఎందుకు చెప్తున్నారో మనకు తెలియదు కదా. గత జన్మలో సార్కి నాకేమన్నా అనుబంధం ఉందో లేకపోతే మేడం గారికి ఉందో నాకైతే తెలియదు. సార్ పిలిచిన తర్వాత, ఎందుకంటే పిలిచిన తర్వాత మనం ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో మళ్ళీ మౌన ధ్యానానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి సార్తో నేను మౌన ధ్యానం చేస్తుంటే అసలు నాకు ఏదో మౌనం చేయాలని ఉంటుంది. కానీ ఒక క్షణమే అటు కూర్చుందామంటే వెంటనే పిలుస్తానని. ప్రతిరోజు ఇంతే. ఇప్పుడు నేను ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత మౌన ధ్యానం పేరుకు మౌన ధ్యానానికి వచ్చినాను, కానీ మన సార్ ధ్యానంలోనే ధ్యాసలోనే పడి ఉన్నాను నేను. ఎప్పుడు ఎక్కడికి పిలిచిపోతారో ఏం చేస్తారో నాకైతే తెలియదు. సరే, ఎందుకంటే మనకు ఒక ఆత్మ గురువుగా మన దగ్గరికి వచ్చి చేరదీస్తున్నాడంటే దీంట్లో అద్భుతం ఏమంటే, పత్రిజి గారు ఇదే విధంగా చేసేటప్పుడు ఎవరికి కానీ అందులో ఉండేది ఏమి తెలియదు. కాబట్టి పత్రిజి సార్ కంటే పవిత్రమైన వారుగా నేను మన సుబ్బారావు సార్ గారిని గుర్తించుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఏమైనా చెప్పని ఏమన్నా చేయని ఏదో కారణం ఉంది. అంటే నాకు మాట్లాడేదానికి మాటలు రావు, ఏమి రావు, ఆయన నన్ను మాట్లాడిస్తున్నాడు, ఎక్కడికి పోయినా తీసుకెళ్తున్నాడు, అందరితో పరిచయం చేపిస్తున్నారు. కాబట్టి ఇది నాకైతే మనసులో చాలా ఆనందంగా ఒక పక్క ఉంది. కానీ మనం సక్రమంగా మాట్లాడుతున్నామా లేదనేది ఒక పక్కన ఉంది. ఇక్కడి నుంచి తీసుకుపోయినప్పుడు ప్రత్యేకత ఏమంటే, జగన్నాథ్ గట్టు పిలిచిపోయేసి నువ్వు జగన్నాథ్ గట్టులో నేను వెళ్ళిన తర్వాత నువ్వే మౌన ధ్యానం చేయించాలనేసి అన్నారు సార్. అంటే నాకు అర్థం కాలా సార్, నేను వచ్చి ఉండేదే తక్కువ కాలంలో వచ్చినాను, మీలాంటి మహానుభావులు సంవత్సరాల కొలది ధ్యానం చేస్తున్నారు, నాకు ఏం సార్ వస్తుందంటే అవి ఎంత అవసరం లేదు, నువ్వు చేయిస్తావు, మెయింటైన్ చేస్తావు అన్నారు. నాకు ఏం చేస్తానో నాకు తెలీదు. అంటే నాలో ఉండే గంభీరతనం ఏమంటే, ఎవరన్నా ఇట్లా
సైలెంట్గా ఉండాలా, మెయింటెనెన్స్. ఇప్పుడు మౌన ధ్యానం అంటే మౌన ధ్యానంలో సైలెంట్గా కూర్చొని మౌన దాని గురించి మాట్లాడడం చేయాల. కొంతమంది అటు ఇటు తిరగడము. ఇప్పుడు సార్ గారు ఏదో ఒక పని పెట్టారండి, ఆ పని చేసుకునేది లేదు, మధ్యలో మాట్లాడుకోవడం, ఇవంతా క్రమశిక్షణ అనేది ఉంటే నాకు చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జాతవనంలో అడుగు పెట్టామంటే మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా కూడా తిరుక్కోండి, ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కానీ, మీరు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ఇటువంటి ఫ్రీడమ్ రాదు. ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే గత జన్మలో మన ప్రభాకర్ సార్ వచ్చిందను, మరి ఒక చక్రవర్తిగానో లేకపోతే ఏదో ఒక పరిపాలన అనేది చేసి ఉండాలి. ఆ గత జన్మల పుణ్యఫలమే ఈ క్షేత్రానికి ఇప్పుడు మహారాజు అంటే మహారాజు కాదు, అంతకంటే గొప్ప రాజుగా ఇక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు కోటాను కోట్లు డబ్బులు పెట్టుకున్నారు, వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా? ఇంత పెద్ద ఈ సుమారు ఈ 20 ఎకరాలకి చుట్టూ తిరగాలంటే మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడ పోయినా రమణమ్మ శాసనానికి వెళ్తే అదొక అద్భుతం, అక్కడి నుంచి క్రిస్టల్ పిరమిడ్కి వస్తే అక్కడొక అద్భుతం, నెక్స్ట్ గురుస్థానానికి వెళ్తే మరీ అద్భుతం. మరి సుధాకర్ మాస్టర్ గారి అక్కడికి వెళ్తే ఇప్పుడు పిరమిడ్ కట్టారు, చూస్తూ ఉంటే అక్కడ మరి ఏదో మన ఇంద్రలోకంలో నుంచి కనపడుతుంది మనకి. మరి భగవద్గీతకు వస్తే ఈ ప్రాంగణంలో వస్తే ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని అద్భుతాలే. మనం దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఏమి చేయాల్సిన పనిలే. ధ్యానం చేసినా చేయకపోయినా జాతవనములో అడుగు పెడితే సకల పాపాలు రోగాలు అన్నీ నశించిపోయినట్టే అనేది నాకు అనిపిస్తున్నది. కాబట్టి నేను గతంలో ఎన్ని పాపాలు చేస్తున్నా ఏమి చేస్తున్నా కూడా నాకు హరించిపోయాయి. ఎందుకంటే సుబ్బారావు సార్ గురువుగా నన్ను ఒక శిష్యుడుగా స్వీకరించినప్పుడే నాలో ఉండేటివన్నీ అన్నీ పోయేసి ఇప్పుడు ధన్యుడినే. నేను సుబ్బారావు సార్ గారు ఎక్కడ పిలిచి ఏం చేయమంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఈ జాతవనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేను. జాతవనం ఇప్పుడు అంటే ప్రతి ఒక్క చోట ఒక ప్రత్యేకత ఉంది. జాతవనంకి వస్తే మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు అదే జగన్నాథ గట్టుకుపోతే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి చోట ఎక్కడ తిరిగినా మనం ధ్యానం చేసుకోవాలంతే. మన ఆత్మ అనేది పరిశుభ్రం చేసుకొనేసి మన ఆత్మ పరిపూర్ణంగా ఉంటే ఎక్కడ తిరిగినా ఏమి చేసినా కానీ అదే మనల్ని చేస్తుంది అనేది నా ఇది. కాబట్టి ఈ మౌన ధ్యానాన్ని ఇట్లే కొనసాగిస్తూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకేమి, నన్ను ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం పూర్తిగా నేర్పించిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సార్ గారు నన్ను మిగతా ఇట్లా మైకులు ఇచ్చి ఇదంతా మాట్లాడడం అనేది లేకుండా నాకు ధ్యానం గురించి నేర్పించి సుమారు 3 గంటలు 4 గంటలు కూర్చోబెడితే బాగుంటుంది అని నా ఉద్దేశము. అంటే మొదటి రోజే నేను 8 గంటలు కూర్చున్నాను ధ్యానంలో. మౌన ధ్యానానికి అఖండ ధ్యానం అనేసి మా అమ్మాయి పిలుచుకొని వచ్చింది. ఏంది ఇక్కడ వచ్చి కూర్చొని పెట్టేస్తే 8 గంటలు సార్, మీరు నమ్మండి నమ్మకపోండి, ఏకదం 8 గంటలు ధ్యానం చేశాను. కానీ నాకు ఆ రోజు అంటే కొన్ని చాలా కనపడినాయి, అవంతా ఆల్రెడీ ముందే చెప్పేశాను. కాబట్టి ఇంకా మన వాళ్ళు మాట్లాడాలి, ఇంకా ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మన ప్రభాకర్ సార్ గారికి కోటాన కోట్ల హృదయపూర్వక పాదాభివందనాలు చేసుకుంటూ, మరి అదేవిధంగా మన సుబ్బారావు సార్కి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పాదాభివందనాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ వచ్చినటువంటి మన ఆత్మ బంధువులందరికీ పేరున అందరూ మనమంతా ఒకటే, మన ఆత్మలంతా ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరున మన గురువు గారికి మరి మన ప్రభాకర్ సార్కి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను ఒక విషయం మర్చిపోయాను. మనకి జగన్నాథ గట్టు నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారికి, పరమేశ్వర్ రెడ్డి గారు కూడా సామాన్యులు గారు, చాలా హృదయం. ఎందుకంటే నేను చూశాను, ఒక డాక్టర్గా ఉండి ఒక సంస్థను నడిపిస్తూ కూడా ఎంత వినయము విధేయత అనేది నేను ఆ రోజు అక్కడ చూశాను. ఎంత వినయంగా మాట్లాడతారంటే అసలు ఆ వినయం ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వజన్మ సుకృతం, వాళ్ళు తల్లిదండ్రులు చేసినటువంటి ఏదో ఉంటుంది. కాబట్టి చాలా ఇదిగా ఉంది. కాబట్టి నేను
నేను ఎందుకంటే ఇప్పుడు మనము ఒక కుటుంబం అన్నప్పుడు అన్న తమ్ముడు చెల్లి ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి ఈ జేతవనాన్ని మర్చిపోను, జగన్నాథ గట్టును కూడా మర్చిపోము సార్. మేము జగన్నాథ గట్టుకు కూడా వచ్చి ఏదో మాకు తోచినంత మేము వచ్చి అక్కడ సేవ చేస్తామనేది నేను తెలియజేసుకుంటున్నాను సార్. శ్రీనిధి గురించి అండి సార్. శ్రీనిధి గురించి ఓకే సార్. శ్రీనిధి అంటే మనం ఎక్కడో మనకు తెలియదు, మనం చూడలేదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఒక రూమ్లో వెళ్తే ఏమున్నాయో తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు పెట్టుకున్నారు కానీ అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండవు. శ్రీనిధిలో కాలు మోపితే ఒకటి ఉంది లేదు, రేపు ఇది అవసరం వస్తుంది అనేది ఏమీ తెలియదు. ఒక్కొక్కటి ఒక వింతలు. నీకు ఏమైనా సరే ఇప్పుడు ఏదైనా డోర్స్ పోయింది రెడీగా ఉంది, బల్బులు పోయినాయి బల్బ్స్ రెడీగా ఉన్నాయి, ఫ్యాన్లు పోయినాయి ఫ్యాన్లు ఉన్నాయి, ఎనీబడి సిమెంట్ కూడా స్టాక్ ఉంది. ఎక్కడ చూడు అన్నీ ప్రత్యేకమే. ఇక్కడ ఏది చూసినా మనకి ఒక్కొక్కటి చూస్తే వింతలుగా ఉంటుంది, ఒకటి. కాబట్టి ఈ వింత లోకంలో మనం వచ్చిన తర్వాత మనం కూడా చాలా మార్పులు మనకు వచ్చి మనం ఆనందంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటామనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జేతవనాన్ని మర్చిపోవద్దండి. ఎన్ని పనులు మనకు ఉంటాయి. ఈ 7 రోజులు మౌన ధ్యానానికి వచ్చి మహానందం పొంది మీలో ఉన్నటువంటి గత జన్మలు చేసినటువంటి పాప కర్మాలను కూడా తొలగించుకుంటూ, అంటే ఇవి ఎప్పుడైతే మీరు జేతవనాన్ని అడుగులు పెట్టారో ఆ రోజే పోయినాయి మీ కర్మలని, దగ్ధమైపోయినాయి. మీలో ఏం ఉన్నాయని కూడా ఊహించద్దండి, అన్నీ నశించిపోయినాయి. ఇప్పటి నుంచి మీరు పవిత్రులుగా ఉన్నారు, ధ్యానులు ఆత్మాభిమానులుగా ఉంటారు. కాబట్టి మీరు దేని గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. మరి ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. శ్రీకాకుళం నుంచి 6 మంది వచ్చారంటే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఆనందం అనిపిస్తుంది. మనము ఈ చిత్తూరు అయ్యింది ఇక్కడుండి మనం రాలేము, అందులో లేడీస్గా ఉండి ఇంతమంది వచ్చి మొత్తం తిరిగి ఇన్ని చేస్తున్నారంటే అంటే వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ విధానం కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ సోమరితం. ఏ పని చేయమన్నా చేస్తారు, ఏది చేయమన్నా చేస్తారు, ఎక్కడ కూర్చోమన్నా చేస్తారు, ఎక్కడ కూర్చొని ధ్యానం చేయమని అక్కడ చేస్తున్నారంటే చాలా ఆనందం. కాబట్టి ఇంకా ఇటువంటి మహిళలు మనకి ఇక్కడికి వచ్చి ఇంకా మన జేతవనాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి మరి 100 కాదు, నేను ముందే చెప్పాను 100 కాదు, ఇక్కడ లక్షల్లో వచ్చి ఇక్కడ మార్పులు జరుగుతుంది. ఒక పిరమిడ్ నాకు రోజు కనబడతా ఉంటుంది, పెద్ద పిరమిడ్ వస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఎత్తైన ఎత్తులో వస్తుంది మనకి. అక్కడ నిల్చుకుంటే చుట్టూ మొత్తం ప్రాంతాలు కూడా కనపడతాయి అనేది ఇది సార్. అంటే ఎక్కడ ప్లాన్ చేసుకున్నారో నాకు తెలీదు. మనం అక్కడ నిల్చుకున్నామంటే మొత్తం చుట్టుపక్కల ప్రపంచం మొత్తం చూసినట్టే కనపడుతుంది. అంత పవిత్రమైన పిరమిడ్ వస్తుంది సార్. ఇంకా చాలామంది మాట్లాడున్నప్పుడు ఏదో నాకు తెలిసిన వరకు నేను మాట్లాడాను. ఇందులో తప్పులు ఏమన్నా ఉంటే కూడా క్షమించండి. మరి అందరికి కూడా శతకోటి నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.